నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి మనకి చెప్పాలంటే కనుక ఉత్తర నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త నక్షత్రం 4 పదాలు, చిత్తా నక్షత్రం ప్రథమ ద్వితీయ. ముఖ్యంగా ఏంటంటే అనుకూలత అననుకూలత అని 2 ఉంటాయి కదా. అనుకూలం అనేది కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అనుకూలతే కనిపిస్తుంది. మరి తత్మా వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అంటే కనుక అననుకూలత పరిస్థితులు మాత్రం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మాఘమాసం కలిసి వచ్చింది కదా, ఈ మార్చి నెలలోని మాఘమాసం ఉంది, తర్వాత పాల్గొన మాసానికి పెడతాం. ఈ యొక్క అనుకూలం ఏమిటంటే ఈ మాఘమాసం అంతకాలము కూడా మనకి మంచి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గోచారరీత్యా చూసినా కూడా పరిస్థితులు అయితే బాగున్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఆధ్యాత్మికతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే తీర్థాలు వెళ్ళడం, లేకపోతే ఏదైనా జాతరలకు వెళ్ళడం, గుళ్ళు గోపురాలకు తిరగడం, ఇలాంటివన్నీ బాగా చేస్తుండే. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు కదా, ఆయన ఏం కూర్చోనివ్వడు, చక్కగా మన గుళ్ళు గోపురాలు తిప్పుతూ ఉంటాడు కన్యారాశి వారిని. అందుకని దైవ దర్శనాలు బాగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక వృత్తి వ్యాపారాల్లో కూడా కార్యకలాపాలన్నీ కూడా కాస్తంత వేగం చేస్తారు. అన్ని విధాలా కూడా వీళ్ళు అననుకూల పరిస్థితులను కూడా అనుకూలం చేసుకుంటారు. ఆ తెలివితేటలైతే వీళ్ళకి బాగా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇప్పుడు అవతల వాళ్ళు మన మాట వినకపోయినా వాళ్ళలోకి వెళ్ళి వీళ్ళు వాళ్ళని మార్చేయగలరు. అదైతే అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది, ఆ విషయంలో డోకా లేదు. గ్రహ సంచార రీత్యా కొంత అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయమ్మా. పట్టుదల చూపి, అంటే పట్టుదలకు పోతాం కదా, పోటీతత్వానికి పట్టుదలకి వెళ్ళి మనము మన టైంను పాడు చేసుకోవడం కూడా వీళ్ళ చేతిలోనే ఉంది. అందువల్ల పట్టుదలకు పోకండి, పోటీతత్వం నుంచి దూరంగా రండి. మీరు ఉన్నంతలో ఇంకా సమర్థింపు చేసుకోవాలంటే, ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మాట పట్టింపుకు పోయి మీరు ప్రెస్టేజెస్కి పోయి మీ యొక్క ఏదైనా సరే చెప్పాలంటే టెండర్ల విషయంలో కానీ, వ్యాపారాల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, తర్వాత ఇంకా ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా సరే పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే విషయంలో కానీ చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసుకొని మానేస్తారు. అందువల్ల దానికి వెళ్లకుండా ఉంటే పనులన్నీ చక్కగా అయిపోతాయి. అందువల్ల మీ యొక్క లాభం నష్టం మీ చేతిలోనే ఉంది. అమ్మ, ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా మార్చిలో? లౌక్యంగా ఉంటే అన్ని విధాలా బాగానే ఉంటుందమ్మా. వీళ్ళు మాట పట్టింపులకు పోయి ప్రెస్టేజ్లకు పోతే ఆర్థిక పరిస్థితులు కూడా చెప్పాలంటే అలా ఉంటాయి. కానీ వీళ్ళు కరెక్ట్గా అన్ని పనులు చేసి అందరి మెప్పులు పొందుతూ చాలా లౌకిక ప్రపంచంలో లౌక్యంగా వ్యవహరిస్తే వీళ్ళంత విన్నర్స్ ప్రపంచంలో ఉండరు. అది పరిస్థితి. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి మాట్లాడుతూ ఉంటాం కదా, అలా మాట్లాడుతూ కాస్త నాలుగుని అదుపులో పెట్టుకుంటే మీరే రాజు, మీరే మంత్రి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా ఈ రాశి వారికి? అంటే కొంచెం ఈ మాట పట్టింపుల్లో కొంచెం ప్రెస్టేజ్కి వెళ్ళి కోర్టు విషయాలు కూడా కొంచెం కొలుక్కొచ్చాయి. ఏదో విధంగా మనం ఓకే అనుకుందాం, ఇంకా అంటే మ్యూచువల్ అన్నా సరే అనేసుకుందాం అనే పరిస్థితి నుంచి ఓన్లీ మీ యొక్క ప్రవర్తన వలన ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా తలకాయ నొప్పి ఏంటంటే వాళ్ళ నాలుకే శత్రువైపోతుంది. దానివలన అది దగ్గరగా వచ్చి ఇంకా అయిపోతుంది, ఏం పర్వాలేదు అనుకుంటే మళ్ళీ వాయిదాలు పడతాయి. అది రిస్క్ అనేది మీదే. ఎందుకంటే మాటలు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకుంటే కోటలు దాటుతాయి. దీనివల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం ఈ నెల. అమ్మ, ఇప్పుడు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఆరోగ్యపరంగా బాగానే ఉందమ్మా, ఏం పర్వాలేదు. ఆరోగ్యం భాస్కరాది చేతి అంటాం కదా, ఆ విధంగా చూసినట్లయితే కానీ బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పని. సిస్టమంలో ఉన్నాడు సూర్య భగవానుడు. అందువల్ల రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలతో సూర్య భగవాను ఓపిగ్గా మీరు అనుకుంటే నమస్కారం చేసుకుంటే ఆయన అంత అనుగ్రహ ప్రదాత ఉండడు. ఆరోగ్యం ఇస్తాడు, అష్టైశ్వర్యాలు ఇస్తాడు. చూసుకోండి, అక్షయపత్రం ఉంది ఆయన దగ్గర. అందుకని మీరు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవానుడికి తప్పనిసరిగా పేరు మీద ఆదివారం పూట 6 to 7 మధ్యలో
చపాతీ పిండి ఏమైనా కేజింపావు ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వడం కానీ, లేదా రొట్టెలు చేసి పేదవాళ్ళకి పంచడం కానీ చపాతీలు ఆదివారం పూట చెయ్యండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య అసలు సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే ముందు ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ మాట అనేస్తారు, మేము అనలేదంటారు. వీళ్ళలో ఉన్న పెద్ద విషయం అదే. ముందు వీళ్ళు ఏం మాట్లాడారనేది వీళ్ళు మర్చిపోతారు. అవతల వాళ్ళు రియాక్ట్ అయిపోతారు కదా. అందులోని కేతువేమో మనకి లగ్నాత్తు ఉన్నాడు కన్యారాశి వారికి. రాహు అక్కడ కూర్చున్నాడు. తల ఎలా ఉంటుంది? పాము తలకాయ మంచి పవర్ఫుల్లే కదా. అక్కడి నుంచి గట్టిగా వస్తుంది మాట. అవతల వాళ్ళు కళత్ర స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దాని వలన వీళ్ళు ఏంటంటే ఇబ్బందులు పడతారు. అందుకనే నోరు 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 మాట మాట ఇందాక నుంచి కూడా మార్చి నెలలో కాస్తంత బయటే కాదు ఇంట్లో కాదు, ఇంట గెలవాలి బయట కూడా రచ్చ కూడా గెలవాలి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీ రాశివారు మానసికంగా అసలు ఏ విధంగా ఉంటారు? మానసికమైన ఒత్తిళ్ళు ఉంటాయండి వీళ్ళకి. మానసిక ఒత్తిళ్ళు లేకుండా లేవు. కానీ ఏంటంటే చంద్రమా మనసో జాతః అని వీళ్ళు అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే అన్ని విధాలా కూడా చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం అనే ఆ యొక్క శివుణ్ణి ఆరాధన చేసి శివరాత్రి లాంటి పుణ్య కాలంలో శివలింగానికి అర్చనలు చేయించుకోవడం, శివుడికి మారేడు పత్రితో పూజ చేయించుకోవడం, అర్చన చేయించుకోవడం ఇలాంటివి చేసినట్లయితే, అభిషేకం చేయించడం ఇలాంటివి చేసి సోమవారం పూట పేదవాళ్ళకి కనీసం ఇద్దరికి పెరుగన్నం పెడితే అద్భుతంగా ఉంటుందండి వీళ్ళకి. మొత్తం అంతా మానసికమైన అసలు ఒత్తిళ్ళు ఉండవు, నో టెన్షన్స్. ఇలానే పరిహారం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లోని కూడా ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం పరిశీలించుకొని తర్వాత ద్వాదశ రాశుల యొక్క విశేషమైనటువంటి విశేషాల దగ్గరికి వెళ్ళిపోతాం. 1/3/2024, 31/3/2024 ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయన్నది మొట్టమొదట మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 7/3/2024 బుధుడు చూస్తే మీనరాశిలోకి మారబోతున్నాడు, కుంభంలోకి మీనంలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా 8/3/2024 శుక్రుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. ఆ విషయంలో కూడా మనము కుంభరాశిలో ఉన్నటువంటి బుధుడేమో మీనంలోకి, ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి శుక్రుడేమో కుంభంలోకి మారబోతున్నారు. తర్వాత 14/3/2024 యథావిధిగా రవి మనకి సంబంధించినటువంటి కుంభరాశి నుంచి అతను మీనరాశిలోకి మారబోతున్నాడు. అంటే మీన సంక్రమణం జరగబోతోంది. 16/3/2024 ఆ రోజున చూస్తేనేమో కుజుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. శుక్ర కుజుడు ఇద్దరు కూడా కలిసి మకరంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతున్నారు. అట్లా కుంభంలోకి ఆయన మారుతున్నాడు. అదేవిధంగా 28/3/2024 అంటే నెలాఖరికి వస్తువులోకి బుధుడు మేషంలోకి మారబోతున్నాడు. ఈ విధంగా ద్వాదశ రాశుల్లోని కూడా గ్రహ సంచారంలో మార్పులు మనం తెలుసుకున్నాం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా జాతక ఫలాల గురించి కానీ, విశేషాల గురించి కానీ, చక్రాలు వేయాలన్నా, సి సెక్షన్కి ముహూర్తం పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ, వివాహ శుభకార్యాలకి ముహూర్తాలు, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. 9866044439 దీనికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందు గురించి ఏదైనా వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో లేక మీ ఇంట్లో ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. మీకు కుంభ వివాహం, కదలి వివాహం కూడా చేయించబడతాయి. చండీ హోమాలు లాంటివి కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ గమనించుకోండి. మా యొక్క సలహా సంప్రదింపుల కోసం కింది నెంబర్లో ఫోన్ చేయండి. శ్రీమాత్రే నమః.